హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ఏటీఎంలకు మళ్లీ డబ్బు లేని జబ్బు చేసింది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా డబ్బులు రాల్చేందుకు మొరాయిస్తున్నాయి ఏటీఎంలు. ఏ ఏటీఎం వద్ద చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. గత 15 రోజులుగా పట్టుమని 4 రోజులు కూడా రాష్ట్రంలోని ఒక్క ఏటీఎం డబ్బులతో కలకలలాడిన దాఖలు లేవు. పెద్ద నోట్ల రద్దయినప్పుడు ఉన్న వాతావరణమే మళ్లీ పునరావృతమవుతుంది. శని, ఆది, సోమవారాల్లో వరుస సెలవులు రావడంతో నగదు కష్టాలు మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవే అరకొర డబ్బులు విధులుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏటీఎంలు పూర్తిగా పడకేశాయి. రోజుకు ₹50,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నా ఏటీఎంలో నగదు లేక అది సాధ్యం కావడం లేదు. హోలీతో వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో శుక్రవారం బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ కొట్టారు. అయితే బ్యాంకుల్లోనూ నగదు కొరత కారణంగా ఖాతాదారులకు అరకొరగా డబ్బులు చెల్లిస్తున్నారు. 1వ తేదీ నుంచి బ్యాంకుల్లో పడిన జీతాలు తీసుకునేందుకు ఏటీఎంల వద్దకు క్యూ కట్టిన ఉద్యోగులు వాటిలో నగదు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏటీఎంలలో నగదు కొరత ఉందని బ్యాంకు అధికారులే స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ నోట్ల సమస్య తీరేదెప్పుడో ప్రజలకి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారనే చెప్పవచ్చు.